శివోహం శ్రీ శివజ్ఞానపీఠం స్థాపకः శివాచార్యస్వామి. ప్రియ భగవద్బంధువులారా, రేపు చాలా విశేషవంతమైనటువంటి రోజుగా జ్యోతిష్శాస్త్రంలో పుష్యమాసంలో అమావాస్య నాడు విశేషంగా మకర రాశిలో ప్రవేశించి ఉన్నటువంటి సూర్యుడి యొక్క రాశి కాలమానం ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలమైన తరువాత విశేషవంతంగా సంభవిస్తూ ఉన్నటువంటి అమావాస్య, దీనిని పౌష్య అమావాస్య అని, మౌన అమావాస్య అని కూడా దీనిని మనం వర్ణిస్తూ ఉంటాం. రేపటి రోజు నదీ స్నానం చాలా యుక్తంగా జ్యోతిష్శాస్త్రంగా చెప్పబడి ఉంది. ఇది ప్రతి సంవత్సరము కూడా సంభవిస్తుంది. కానీ రేపటి రోజున మహాకుంభమేళా అని ఉత్తర భారతంలో నేడు కొన్ని రోజులుగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి మహాకుంభమేళాలో నదీ స్నానం చాలా యుక్తమైనటువంటిది అని మన డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా భగవద్బంధువులందరికీ కూడా చేరవేస్తూ ఉన్నారు విషయాన్ని. అందులో భాగంగా అమ్మ టీవీ వారు కూడా ఒక ప్రయత్నంగా దాని యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి యొక్క సంకల్పంలో భాగంగా తెలియజెప్పడం జరుగుతోంది. ప్రియ భగవద్బంధువులారా, హర్షవర్ధన మహారాజు ప్రారంభించినటువంటి 600 సమకాలికమైనటువంటి సంవత్సరంలో నాటి నుండి నేటి వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి యొక్క గురువు ప్రామాణికతని, మకర రాశిలో ఉన్నటువంటి యొక్క సూర్యుడి యొక్క ప్రామాణికతని గమనికలోకి తీసుకొని తథాది 12 సంవత్సరాలకి ఒకసారి ఆ రాశీ గమనం జరుగుతూ ఉండేటటువంటి యొక్క స్థితులు కూడా 12 ఏళ్లకు ఒకసారి అట్లా రాశీ గమనం జరుగుతూ ఉంటుంది. ఆ లగ్న గమనాన్ని బట్టి జ్యోతిష్శాస్త్రంగా నిర్ణయం చేసి మహాశివరాత్రి వరకు కూడా ఎంతో వైభవంగా మండలం రోజులు ఏదైతే ఒక దీక్ష చేపడితే, ఒక జపాన్ని సాధన చేస్తే, ఆ విధంగా అక్కడ సాధకులందరూ కూడా చేరి, బోధకులందరూ కూడా చేరి ఆ నదీమ తల్లిని అర్చించి సేవించి గంగా, యమున, సరస్వతి అనే శబ్దాన్ని స్మరిస్తే చాలు పుణ్యమన్నటువంటి యొక్క పదం నుండి, అర్చిస్తే చాలు అనే పదం నుండి విశేషవంతమైనటువంటి తిథులలో స్నానాన్ని ఆచరించటం వచ్చేటటువంటి యొక్క మహాఫలాన్ని కుంభ్ అనే పదానికి సంస్కృతంలో కుంభ్ అనగా కలశమని, కుంభాభిషేకం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ప్రతిష్టకి వెళ్తే అక్కడ కుంభాభిషేకం అని నిర్వహించబడుతూ ఉంటుంది. కుంభాభిషేకం యొక్క అంతరార్థం ఏమనగా, కుంభాభిషేకం యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే కుంభ అంటే కలశమని, ఘటమని మనం పర్యాయ పదాలుగా వాడుకుంటూ ఉంటాం. అటువంటి గంగా, యమున, సరస్వతీ తీర్థములను ఒక ఘటములో అర్చన జరిపి, తీర్థరాజుని యొక్క పూజ జరిపి, తదుపరి దేవగురువైనటువంటి బృహస్పతికి కూడా అర్చన గావించి, విశేషవంతమైనటువంటి ఆ తీర్థానికి ప్రాశస్త్యమైనటువంటి పితృతర్పణలను, వారి వారి యొక్క అర్హతలను బట్టి పితృతర్పణలను, దేవతా తర్పణలను, ఋషి తర్పణలను ఆచరించి ఆ నదీ స్నానాన్ని చేయడం అనంతకోటి ఫలితమని జ్యోతిష్శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని ఉదహరిస్తూనే ఆచారంగా మిళితమై ఉన్నటువంటి ఈ కుంభమేళా అనేటటువంటి ప్రక్రియని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అలాగే అర్ధ కుంభమేళా అని 6 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. గంగా, యమున, సరస్వతి నదీ పరివాహక ప్రాంతపు ప్రజలందరూ కూడా చేరి, మఠాధీశులందరూ కూడా చేరి విశేషంగా నిర్వహించేటటువంటి సేవా కైంకర్యమే ఈ కుంభమేళా. కనుక రేపటి రోజున కుంభమేళాకి వెళ్ళినటువంటి వారు, వెళ్ళలేనటువంటి వారు కృష్ణానది తీర పరివాహక ప్రాంతంలోనైనా, అది కూడా చెయ్యలేనటువంటి వారు గంగేతియోభ్రూజా ద్యోజనానాం శతైరపి భగవద్గీత కించిత గీత గంగాజల లవణిత కణిక అని భజగోవింద శ్లోకంలో శంకరులు ఒక చిన్న పదాన్ని ఉపయుక్తం చేశారు. ప్రతిరోజు కూడా ఒక భగవద్గీత శ్లోకాన్ని
అలాగే ఉప్పు కణికంత మాత్రాన్ని గంగాజలాన్ని స్వీకరించినను అనంతమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది అని శాస్త్రవాక్యం. అలా ఆ వాక్యాలని శ్లోకంలో పొందపరిచి ఎంతోమంది మనకి ఇతిహాసాల రూపంలో అందించినటువంటి సాంప్రదాయం సనాతన వైదిక ధర్మంలో మన ఇంటి దగ్గర వాపీకూప తటాకములు అంటే వాపీకూప తటాకములు అంటే బావులు, చెరువులు, కుంటలు, దగ్గరలో ఉండేటటువంటి కాలవల వద్దకు వెళ్ళి ఉదయకాలంలో నదీ స్నానాన్ని ఆచరించి సూర్యోదయాత్ పూర్వం తదుపరి ఎర్రటి పాత్ర అంటే రాగి పాత్రలో ఎర్రటి పుష్పాలను వేసి సూర్యుడికి అర్ఘ్యం వదిలినట్లయితే భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుష్టించదేహిమే భాస్కరాయ నమస్తుభ్యం సర్వలోక ప్రకాశక. ఈ లోకమనంతటికి కూడా ప్రకాశవంతమైనటువంటి తేజోమూర్తి తేజో భాస్కరుడి యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహం ప్రాప్తించి అష్టైశ్వర్యములు కలిగి ఆరోగ్య ప్రాప్తి కూడా కలిగి అలాగే అమావాస్య అవడం వల్ల మనం వదిలేటటువంటి అర్ఘ్యాన్ని పితృదేవతలు కూడా స్వీకరించి రౌరవే అపుణ్యనలయే పద్మార్భుద నివాసిన అర్ఘ్యనా ముదకం దత్తం అక్షయ్య ఉపతిష్టతో అని హాహాకార శబ్దాలు పెడుతూ కూడా రౌరవాది నరకాల్లో పితరువులు అలమటిస్తూ ఉన్నటువంటి యొక్క దాహార్తికి మీరు అందించేటటువంటి యొక్క అర్ఘ్యం అనంతమై చేరి పితృదోషాలు నివారించబడి రాహుదోషాలు నివారించబడి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నవగ్రహాలకి అధిష్టానమైనటువంటి దేవుడు మధ్యలో ఉంటారు. మీరు బాగా గమనికలో ఉంచుకోండి, సూర్యుడు. ఆ సూర్యుని యొక్క వైభవంలో భాగంగా రేపు పౌష్యమి అమావాస్యని విశేషంగా మీరు అర్చించండి, శివాలయానికి వెళ్ళి దర్శించండి. రేపటి రోజు అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా విశేషమైనటువంటి కింస్తుగ్ను యోగాన్ని కూడా కలిగి ఉండటం అనేటటువంటిది ఒకటి ఉన్నది. అలాగే ఉత్తరాషాఢ సిద్ధి యోగం కూడా రేపు కలిగి ఉంది. నాగవాకరణము బుధవారం అవడం చాలా విశేషం. అటువంటి విశేషమైనటువంటి దానిలో చంద్రుడు మకర రాశిలో ఉండి సూర్యుడు మకర రాశిలో ఉండి ఒకే మాసంగా ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఈ యొక్క విశేష దివస్ని మీరు ఆచరిస్తూ దేవీదేవతలు అంటే దుర్గాశక్తి చాలా విశేషవంతమైనటువంటి శక్తి, వారాహి శక్తి చాలా విశేషవంతమైనటువంటి శక్తి, ప్రత్యంగిరా శక్తి చాలా విశేషవంతమైనటువంటి శక్తి, పార్వతీదేవి, అక్షరాంబిక తదితరమైనటువంటి దేవతలు, చండీ పరాశక్తి. ఎవరైనా సరే ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క దేవతామూర్తికి మందిరంలో దీపారాధన జరిపి చక్కగా మీరు రేపటి రోజున నిమ్మకాయలని పూజ జరుపుకొని ఆ నిమ్మకాయలని ఇంటికి కట్టడం వల్ల నరదృష్టి భూతదృష్టి దోషాలను కూడా నివారించుకోవచ్చు. ముఖ్యంగా సూచిస్తూ ఉన్న కుంభమేళ చాలా విశేషవంతమైనటువంటి రోజులుగా మనం ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దీనికి పూర్వమే విశేషవంతమైనటువంటి ఆచారంగా దీన్ని కొనియాడబడుతూ ఉంది. మేళా అనగా సమూహమైనటువంటి అనే పదం అక్కడ అభివర్ణన జరుగుతుంది. అదే మనం సన్నాయి మేళం అంటాం కదా, అంటే సన్నాయి మేళం అంటే ఒక డోలు ఒక సన్నాయి అంటే సమూహం అని అర్థం, అంటే గ్రూప్ అని ఇంగ్లీష్లో మనం వాడతాం. అటువంటి సమూహాన్ని కుంభ్ కలశముల ద్వారా సమీకరించి గంగా యమునా సరస్వతీ నదీ తీర్థములను సేవించి అర్చించి స్నానాన్ని ఆచరించడం వల్ల ఈ రాశి ప్రవేశయుక్తమై ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రాప్తించి సూర్యుడి యొక్క అనుగ్రహం ప్రాప్తించి ఎల్లలోకము కూడా ప్రజల యొక్క క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది అని మనం ఈ శృతి స్మృతి పురాణ వాక్య అనుసారముగా నీతి విషయాలని తెలుసుకుని ఆచరిద్దాం, తరిద్దాం. శివోహం.